వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు అన్నం కడిగి పెట్టాను. అంటే రోజు రైస్ కుక్కర్లో పెడుతున్నానండి. చాలామంది అంటున్నారు షుగర్ పేషెంట్లకి రైస్ కుక్కర్లో అన్నం పెట్టకూడదు, వంచాలి అని. సరే అండి, మనం ఎన్నో మందులు వాడుతున్నాం, తినే విషయంలో ఎందుకు అశ్రద్ధ అనేసి బియ్యం కడిగి పెట్టానండి. ఉప్పుడు బియ్యం అండి. ఉప్పుడు బియ్యం అంటే మన ఆంధ్రాలో ఇడ్లీ వేసుకుంటాం, అది స్మెల్ వస్తాయండి. ఇది స్మెల్ రావు, కొంచెం బాగుంటాయండి. అంటే ఉప్పుడు బియ్యము ఒకసారి ఒట్లు ఉడకేసి ఎండబెట్టి తోలు తీసేస్తారండి. కాబట్టి దీనికి తౌడు రాదు, దానిపైన లేయర్గా అట్లాగే ఉంటుంది. షుగర్ పేషెంట్కి ఫైబర్ బాగా ఉపయోగపడుతుందండి ఇది ఉప్పుడు బియ్యం. సరే, నాకు షుగర్ లేదు, ఏం చేస్తామండి, మనిషికి ఒక అన్నం వండుకుంటాం, ఇద్దరం అదే తిందాం అనేసి గ్లాసు కడిగి పెట్టాను. అంటే ఇది మాకు 2 పూటలకు సరిపోతుంది. చాలపోతే అవి దోశ వేసుకోవడం అండి. అన్నము కొంచెం బాగా ఉడకాలండి. ఇది ఒక మెతుకు అతుక్కోదు ఎంత ఉడికినా. కేరళలో బాగా తింటారు. మనకు వచ్చి ఇంకా కొంచెం నైస్ బియ్యం అండి, మంచి స్మెల్ రావు. దీనికి నేను ఈరోజు మా వారు వంకాయలు కొనుక్కొచ్చారు. కాస్త వంకాయలు తీసిపెట్టి కాస్త ఎగిరేసానండి. మొత్తం ఎగిరేసాను అనుకోండి, పొద్దున కూర సాయంత్రం మిగిలిపోయేందుకు ఇది ఇంకోసారి పులుసు పెట్టుకోవచ్చని కాస్త వంకాయ ఎగిరేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగాక ఉప్పు పసుపు వేసి వంకాయలు వేసి లో ఫ్లేమ్లో ఎగిరాక కారం వేసాను. 1 నిమిషం తర్వాత ఆపేసా. యాజ్ యూజువల్ రసం అండి. ఈరోజు స్పెషల్ అండి, నాకు ముల్లంగి టమాటా పులుసు పెట్టాను. ముల్లంగి టమాటా పులుసు మా అత్తగారు బాగా చేసేవారు. ముల్లంగిని బాగా ఫ్రెష్గా ఆకులు గ్రీన్గా ఉన్నాయి కొనుక్కోవాలండి, లేతగా ఉన్నాయి కొనుక్కొని కట్ చేసి కొంచెం నెయ్యి వేసి వేయించాలండి. వేయించితే మీకు దాంట్లో ఉన్న ఎగటి వాసన పోతుంది. వేయించేసి అవి ఒక వారంగా తీసి పెట్టండి. ఉల్లిపాయలు కొంచెం నూనెసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక ఉప్పు పసుపు టమాటా వేసి ఉప్పు కారం వేసి చింతపండు పులుసు పోయాలండి. ఎంత కావాలో అంత దగ్గర పెట్టుకుంటే